జూబిలీ సంవత్సరపు సినడల్ సమావేశానికి ముఖ్యమైన అతిథిగా ఈరోజు వచ్చినటువంటి మన శ్రీకాకుళ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 రాయల విజయకుమార్ తండ్రి గారికి బత్తిలి నేనరి గురువులు విశ్వాసులు పెద్దలు భక్త సంఘాల తరఫున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఇస్రాయేల్ సమావేశానికి తండ్రి గారితో పాటు వచ్చినటువంటి మన శ్రీకాంత్ జనరల్ ఫాదర్ దూసి దేవరాజు గారికి, మోసిన్ దూసి దేవరాజు గారికి, బత్తిలి నేనరి విశ్వాసులందరి తరఫున ఫాదర్. అదేవిధంగా బత్తిలి నేనరిలో ఉన్నటువంటి వివిధ విచారణలు కోటపాటు విచారణకర్తలు చార్లెస్ ఫాదర్ గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. లేబర్ విచారణకర్తలు డిసి రాజు ఫాదర్ గారిని, అదేవిధంగా కొత్తూరు విచారణకర్తలు మొబైల్ ఫాదర్ గారిని రెండుగా ఆస్వాదిస్తున్నాం. ముందుకు వచ్చి మీ యొక్క ఆసనాలను స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా సేతుపేట విచారణకర్తలు ఫాదర్ విజయ్ సాగర్, శాంతినగర్ విచారణకర్తలు ఫాదర్ అశ్విన్ కుమార్, వీరందరినీ కూడా మనం ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మరి స్థానికంగా వకాలోస్ సిస్టర్స్ని, కొత్తూరు నుంచి వచ్చినటువంటి హోలీ క్రాస్ సిస్టర్స్ని, శాంతినగర్ నుంచి వచ్చినటువంటి హాస్పిటల్ సిస్టర్స్ ఆఫ్ మర్సీ ప్రతినిధులను గట్టిగా చెప్పడం బట్టి ప్రార్థన చేయాల్సిందిగా ఫాదర్ చార్లెస్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అటు తర్వాత అక్కడ కూర్చుంటే మన పీఠాధిపతులు ఆహ్వాన పలుకులు మనకు అందజేస్తారు. సర్వశక్తిగా మనకు సర్వేశ్వర ఈ ఉదయకాల సమయంలో విరిచినటువంటి యొక్క సమయానికి మీకు వందనాలు ప్రభావం. ప్రభు ఈ రోజున మేమందరం కూడా దీనరీ స్థాయిలో మా యొక్క తండ్రి గారైనటువంటి పూజ్య పీఠాధిపతులు విజయ్ కుమార్ పీఠాధిపతులు అధ్యక్షన మేమందరం కూడా ఈ యొక్క సినడాలిటీ గురించి చర్చించుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క చర్చ ద్వారా మా రాష్ట్రంలో మరి ముఖ్యంగా మా యొక్క దీనరీ స్థాయిలో దీని సరైనటువంటి విధంగా అవగాహన కల్పించుకుంటూ ఒక విధంగా కార్యరూపాన్ని భావిస్తూ తద్వారా దానిటువంటి అంతరార్థాన్ని మేమందరం కూడా గ్రహించినట్లుగా ఈ సమయంలో మేము చర్చించుకోబోతున్నటువంటి ప్రతి అంశాన్ని మేమందరం కూడా అవగాహన చేసుకుంటూ మీ ఆత్మ ప్రేరణ ద్వారా మమ్మల్ని కూడా నడిపించండి. మా అందరిపైన కూడా మీ యొక్క పవిత్రాత్మ అనుగ్రహాలను గురించమని క్రైస్తవ సహాయం మాకు సహాయం అవ్వాలి. ఈ మనవలను మా ప్రభు క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. 2026 సంవత్సరం సిబిసి అసెంబ్లీ సందర్భంగా ప్రతి రాష్ట్రంలో డేనరీ లెవెల్లో సమావేశాలు ఏర్పాటు చేసి సంఘ పెద్దలు, భక్త సంఘాలు, విశ్వాసుల యొక్క అభిప్రాయాలు శ్రీసభ అభివృద్ధి వరకు, దేశ నిర్మాణం వరకు స్వీకరించమని డిస్కషన్స్ ద్వారా, చర్చల ద్వారా మీ యొక్క సూచన సలహాలు అందించమని మన పీఠాధిపతులు ఈరోజు మన రాష్ట్రంలో మొదటిసారిగా బత్తిలి విచారణలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ సినడల్ సమావేశాన్ని ఉద్దేశించి వారి యొక్క ఆహ్వాన పలుకులు అందజేయాల్సిందిగా మన తండ్రి గారు మహాఘనత వహించిన శ్రీ శ్రీ రాయల విజయకుమార్ తండ్రి గారిని మనందరం చెప్పడం కొడుతూ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. అందరికీ వందనాలు. ఈ మన యొక్క స్త్రీ సభ 21వ సంవత్సరంలో సినడల్ నూతన కలిసి పయనిద్దామనేటటువంటి ఈ యొక్క ప్రణాళిక ఫ్రాన్సిస్ గారు మొదలుపెట్టారు. 21 అక్టోబర్ మనందరం కూడా
ముగించారు. కానీ వాళ్ళు దానిలో తీసుకున్నటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు కానివ్వండి, ఆ యొక్క సినడల్ ప్రయాణంలో వారు చేసినటువంటి తర్జన భర్జనలు కానివ్వండి, దానిలో కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని సమస్యలు మన శ్రీ సభ మంచిగా జీవించడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని వాళ్ళు మన ముందు నుంచి వాటిని మరి మన కథోలిక విచారణలు కానివ్వండి, మన మైత్రాసనం కానివ్వండి, ఏమనుకుంటున్నారు వాటి గురించి, ఏ రకంగా మనం వాటిని రూపొందించాలి, ఏ రకంగా అమల్లో పరచాలి, ఏ రకంగా అసలు జీవిస్తున్నాం, ఇటువంటివి అంశాలు కొన్ని అంశాలు మనం ముందరకు తెచ్చారు. తర్వాత మోన్సిన్యూర్ లూయిస్ దేవరాజు గారు మీకు ఒక అంశం మీద దాన్ని వివరించి మరి మన గ్రూప్ డిస్కషన్స్లో మీరందరూ కూడా అంశాల మీద మీరు మీ యొక్క ఆలోచనలని వాటిని రాసి మాకు అందించినట్లయితే మనందరం కూడా కలిపి మళ్ళీ ఒక పత్రంలాగా తయారు చేసి CBCI మన యొక్క భారతీయ పీఠాధిపతుల సమైక్య ఈ వచ్చే సంవత్సరంలో జరగబోతుంది బెంగళూరులో ఫిబ్రవరిలో మొదటి వారంలో. ఆ ఫిబ్రవరిలో మరి మేత్రాసనం నుండి వచ్చినటువంటి ఈ యొక్క పత్రాలన్నీ కూడా వాళ్ళు ఒక పత్రంగా తయారు చేసి ఏమేమి అంశాలు మనము వాళ్ళకి అందజేస్తున్నాం, మన యొక్క ఆలోచన ఏమిటి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏం జరుగుతుంది, మనం ఎటువైపు వెళ్తూ ఉన్నాము, ఈ అంశాలలో మన యొక్క ఆలోచన పరిధి ఏంటి అని మనం వాళ్ళకు వివరించినట్లయితే వాళ్ళు ఈ యొక్క భారతీయ పీఠాధిపతుల సమైక్యలో వాళ్ళు దాన్ని కూడా యాడ్ చేసి మన యొక్క ఆలోచనలు కూడా అందరికీ చెప్పేటటువంటి అవకాశం. అందుకని అందరినీ మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ మన దగ్గర సినడ్ పెట్టడం కష్టం కాబట్టి అందుకని మన యొక్క డీనరీ లెవెల్లో మనం ఈ యొక్క ఈ అంశాలని మనము తగ్గించి తర్వాత వాటిలో ఉన్నటువంటి అంశాలు, వాటిలో ఉన్నటువంటి ఆలోచనని మనము పొందుపరిచి వాళ్ళకి అందజేయాలని ఆలోచించాము. మీరే మొట్టమొదటి డీనరీ, మీరే బర్త్డే డీనరీ, అందుకని మంచి యాక్టివ్ డీనరీ కాబట్టి మీతోనే మేము మొదలు పెడుతున్నాము. అందుకని చాలామంది వచ్చారు, ఉపదేశులు, తర్వాత సిస్టర్లు, ఫాదర్లు అందరూ కూడా ఈరోజు వచ్చారు. దయచేసి అంటే వాళ్ళు ఫాదర్ గారి అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, తర్వాత దాని ఇంగ్లీష్లో మేము మీరు ఇచ్చినటువంటి ఆలోచనలన్నీ కూడా ఇంగ్లీష్లో తయారు చేసి పంపిస్తాము. అందుకని మనం టైం వేస్ట్ చేయకుండా ఈ యొక్క ప్రోగ్రాంలో ఈ రోజు నాడు మనము డిస్కస్ చేసేటటువంటి ఈ యొక్క అంశాలని ఫాదర్ మన మోన్సిన్యూర్ లూయిస్ దేవరాజు గారు వివరించాలని క్లుప్తంగా, తర్వాత మీరు ఆ అంశాల మీద ఎవరైనా డౌట్ ఉంటే వెంటనే అడిగితే ఈ గ్రూప్ డిస్కషన్ ఉందా మీకు మేము వివరించగలం. ఇది పరిస్థితి, ఇది ఇట్లా అవుతుంది, ఇట్లా ఉండాలి అనేటటువంటి మేము వివరించగలం. అందుకని మీరు ఏ డౌట్ ఉన్నా కానీ ఈ అంశాల మీద ఓకే మీరు మాకు ఏమన్నా అనుమానాలు ఉంటే వెంటనే వ్యక్తపరిచినట్లయితే మీకు వివరించగలం. ఓకే, ఉన్నటువంటి గురువులకు, కన్య స్త్రీలకు, వివిధ విషయాలు చూసినటువంటి విశ్వాసులందరి తరఫున తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందజేసినటువంటి మన పీఠాధిపతులకు మనందరం కూడా ఆహ్వాన పలుకులు పలికి ఉన్నారు, వివరించి ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ముందుగా తండ్రి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ మై లార్డ్. ఇప్పుడు జాతీయ స్థాయిలో CBCI భారతదేశ కథోలిక పీఠాధిపతుల సమాఖ్యను చూసినటువంటి సందేశం, తర్వాత సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మన వికార్ జనరల్ మోన్సిన్యూర్ లూయిస్ దేవరాజు ఫాదర్ గారు మనకు అందజేస్తారు. డీనరీ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షులుగా వేదికను అలంకరించిన పూజ్యులు గౌరవనీయులైనటువంటి
మన శ్రీకాకుళ పీఠాధిపతులు మహాఘనత వహించిన రాయరాజు విజయ్ కుమార్ గారికి, తర్వాత ఈ డీనరీ డీన్ అయినటువంటి గౌరవనీయులు గురుశ్రీ సంజీవ్ ఫాదర్ గారికి, మరి డీనరీలో ఉన్న వివిధ విచారణ నుండి చేసినటువంటి పూజ్యులైన గురువర్యులందరికీ, మరి కన్యకామణులకు, మరి మా ప్రియతమ ఉపదేశులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలిని తెలియజేస్తున్నాను. ఈ పదము మీకెవరికీ కూడా కొత్తది కాదు, నిజమేనా? 2021 నుంచి కూడా విచారణ స్థాయిలో మనమందరము కూడా సమావేశమయ్యాం. జ్ఞాపకమున్నాయా? సమావేశమయ్యాము. మరి ఆనాడు విశ్వ శ్రీ సభలో జరగబోతున్నటువంటి ఈ సినడల్ సమావేశానికి మన కీర్తిశేషులైన ఫ్రాన్సిస్ పాపు గారు ఆనాడు పిలుపునిచ్చారు, మనమంతా కలిసి పయనిద్దాం అన్నటువంటిది. దానికి ఆయన 3 ముఖ్యమైనటువంటి భావాలను శ్రీ సభకు అందించారు. ఇంగ్లీష్లో అది కమ్యూనియన్ అంటే ఐక్యత, పార్టిసిపేషన్ అంటే భాగస్వామ్యత, మిషన్ అంటే ప్రేషిత కార్యం. ఈ 3 భావాలను వ్యక్తం చేస్తూ తెలియపరుస్తూ చక్కనైనటువంటి ఈ సినడల్ సమావేశానికి సంసిద్ధపడాలి, ఎలా సంసిద్ధపడాలి అన్నటువంటి ఆ విషయంలో కొన్ని ప్రశ్నలను కూడా ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ కూడా చిన్న చిన్న పుస్తకాల గురించి సమావేశంలో ఆ ప్రశ్నలకు సమాధానం అనేటువంటిది రాయించడం కూడా జరిగింది. 21 గుర్తున్నదో లేదో మీ అందరికీ. మ్యాత్రాసన స్థాయిలో మనకు ప్రస్తుతం 48 లేదా 50 విచారణలు ఉన్నాయి. అయితే అన్ని విచారణలో జరగకపోయినప్పటికీ ఈ 50 విచారణలో సుమారు 42 విచారణల వరకు కూడా ఈ సినడల్ కార్యక్రమాలు నడిపించడం జరిగింది. వాటన్నిటినీ కూడా క్రోడీకరించి, వాటన్నిటినీ కూడా కలగలుపుకొని ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను ప్రాంతీయ స్థాయిలోను, తర్వాత జాతీయ స్థాయిలోను, తర్వాత వాటికన్ అనగా విశ్వ శ్రీ సభ స్థాయిలోను పంపించడం జరిగింది. అది తండ్రి గారు చేసినటువంటి ఒక చక్కనైనటువంటి పని. మరి విశ్వ శ్రీ సభ ఈ నివేదికలన్నిటినీ కూడా పఠించి, తర్వాత పరిశీలించి ఒక చక్కనైనటువంటి విశ్వ శ్రీ సభ స్థాయిలో చక్కనైనటువంటి ఒక నివేదికను తయారు చేసింది. ముఖ్యంగా మన భారతదేశంలో ఈ కలిసి పయనించే శ్రీ సభను ఏ రీతిలో నిర్వహించాలి, దానికి అనువైనటువంటి భావ సముదాయాన్ని అందించడం జరిగింది. అదే విషయము భారతీయ పీఠాధిపతుల సమాఖ్య అనగా CBCI, తర్వాత CCBI భారతదేశ లాటిన్ పీఠాధిపతుల సమాఖ్య, ఈ 2 కలగలుపుకొని మనకి ఈ కలిసి పయనించే శ్రీ సభలో పొందుపరచవలసినటువంటి అంశాలను ఇక మ్యాత్రాసన స్థాయిలోను, డినరీ స్థాయిలోను ఈ అంశాలను
కీర్తిశేషులైన ఫ్రాన్సిస్ బాబు గారు కలిసి పయనించే శ్రీసభలో మొట్టమొదటి విషయము ప్రజలను ఆలకించండి. వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఆలకించండి. ఆలకించిన తర్వాత దానిని పరిశీలించండి, ధ్యానించండి. శ్రీసభకు ఏది అవసరమో తెలుసుకునండి అనేటువంటి ఆయన యొక్క చక్కనైనటువంటి సలహాతో నేడు మన శ్రీకాకుళ పీఠాధిపతులు ఈ విధంగా ప్రజల నుంచి వారి యొక్క సదభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఇది ముఖ్యమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి వెరీ ఇంపార్టెంట్ జాబ్ అన్నమాట. అయితే ఈ మూడు విషయాలని అనగా కమ్యూనియన్, పార్టిసిపేషన్ అండ్ మిషన్, ఐక్యతను ఎలా సాధించాలి భారతదేశంలో మొదటి ఈరోజు మనము ధ్యానించబోయి లేదా చర్చించబోయే ముఖ్యమైన 4 విషయాలు ఇవి. మొదటిది, భారతదేశంలో కథోలిక శ్రీసభ, ముఖ్యముగా 3 కథోలిక శ్రీసభలు ఉన్నాయి. 3 విధాలైనటువంటి శ్రీసభలు ఉన్నాయి. సీరో మలబార్ శ్రీసభ, సీరో మలంకర శ్రీసభ, తర్వాత లాటిన్ శ్రీసభ. ఈ 3 కలిసి ఏ విధంగా భారతదేశంలో ఐక్యతను సాధించగలవు అన్న అంశాన్ని మొదటిగా ప్రస్తావించడం జరిగింది. అందువలన మరి కమ్యూనియన్ అన్నటువంటి మాటకు అర్థాన్ని ఇచ్చే విధముగా ఏకత్వం లేక ఐకమత్యం, ఐక్యత గురించి మొదట ఆలోచించవలసినది. ఈ ఐక్యత అన్నటువంటిది ఏకోన్ముఖముగా జరగవలసినటువంటిది. అందువలన ఇది అత్యంత ప్రధానమైనది. కలిసి ఉంటే కలద సుఖం అన్నారు, ఐకమత్యమే బలము అన్నారు. మరి సంఘాల మధ్య శ్రీసభలో అనైక్యత వచ్చింది అంటే మొదటగా విభేదాలు ఏర్పడ్డాయంటే మనము ముందుకు సాగిపోలేము. అందుచేత ప్రాధాన్యతలలో మొదటి ప్రాధాన్యత భారతదేశంలో కథోలిక శ్రీసభ ఐక్యత. రెండవదిగా కీర్తిశేషులైన ఫ్రాన్సిస్ బాబు గారు వేద వ్యాపక భవిష్యత్ దర్శనం అనగా ఆయన మిషనరీ విజన్ అంటున్నాం. ఆయన యొక్క మిషనరీ విజన్ ఏ విధముగా మనము వేద వ్యాపకమును చేయాలి, సువార్తను ప్రబోధించాలి. ఇంకొక మాటగా సిబిసిఐ తన యొక్క కొన్ని సమావేశాల్లో తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి భావం ఏది అంటే హౌ టు టెల్ ద స్టోరీ ఆఫ్ జీసస్, అనగా యేసుని గాథను ప్రజలకు ఎలా వినిపించగలము. ఈ విధంగా చూస్తే ఫ్రాన్సిస్ బాబు గారు మరి ఎంబ్లంలో మనం చూస్తాము. ఎంబ్లంలో ఈ సినడల్ చర్చి యొక్క ఎంబ్లంలో మనం ఏం చూస్తున్నాము? అక్కడ బాబు గారు కానీ పీఠాధిపతులు కానీ ముందుగా నడిపించడం లేదు. దైవ ప్రజలే ఉన్నారు. దైవ ప్రజల మధ్యలో నుంచే బాబు గారు పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు కలిసి పయనిస్తూ ఈ యొక్క స్వార్థ ప్రబోధానికి ప్రతి ఒక్కరూ కూడా నడుము కట్టుకుంటున్నారు. స్వార్థ ప్రబోధం అనేటువంటిది క్రైస్తవ బిడ్డల యొక్క ప్రథమ కర్తవ్యం. దైవరాజ్య స్థాపన అన్నటువంటిది దైవ ప్రజల ప్రథమ కర్తవ్యం. అది రెండవ అంశంగా తెలియజేయడం జరిగింది. తర్వాత మరి నూతనముగా ఎన్నిక అయినటువంటి మన 14వ లియో బాబు గారు, ఆయన కూడా ఒక మాటలో చెప్పాలంటే కీర్తిశేషులైనటువంటి మన జగద్గురువులు ఫ్రాన్సిస్ బాబు గారి యొక్క అడుగుజాడల్లోనే ఆయన కూడా నడుస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక చిన్న చారిత్రక విషయం ఏమిటంటే దక్షిణ అమెరికా 95% దక్షిణ అమెరికా రోమన్ కథోలిక సంఘం అని. ఆ ఖండములో ఇద్దరు పనిచేశారు. ఎవరు? మన ఫ్రాన్సిస్ బాబు గారు అర్జెంటీనాలో పనిచేశారు. మరి ప్రస్తుత బాబు గారు పెరూలో పనిచేశారు. వీరు పేదల మధ్య పనిచేశారు, శ్రామికుల మధ్య పనిచేశారు, కష్ట
కష్టజీవుల మధ్య పనిచేస్తారు. అందువలన వారి యొక్క ప్రధాన భావన ఫ్రాన్సిస్ పాప్ గారు ఎప్పుడు కూడా ఇఫ్ దెర్ ఈస్ ఎన్ ఆప్షన్, దెర్ ఈస్ ఎ ఫండమెంటల్ ఆప్షన్ ఫర్ ద పూర్ అన్నాడు. అంటే పేదల కోసం మనము శ్రమించాలి. శ్రీ సభ పేదలను ఉద్ధరించాలి, పేదలకి మానవతా స్థాయిని కల్పించాలి, మానవ గౌరవాన్ని ఇవ్వాలి. ఇలాంటి గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఫ్రాన్సిస్ పాప్ గారు తన యొక్క పాప్ గారి యొక్క ఆ జీవితం అంతా కూడా ఆయన గడిపారు. గొప్ప గొప్ప సందేశాలని అందించారు. అందుచేత 14వ లియో పాప్ గారు కూడా సువార్త ప్రబోధం ఇంకా రూపీకరించబడిన నిరీక్షణ అన్నటువంటి భావన కూడా ఆయన వ్యక్తం చేస్తూ మనము ఈ సువార్త ప్రబోధములో సువార్తీకరణలో ఎక్కడా కూడా నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశం లేదు. ప్రభు మనతో ఉన్నారు. ఆయన చెప్తారు, మీరు పోయి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, విశ్వసించిన వారికి పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞాన స్నానం సంగుచు వారిని నా శిష్యులుగా చేయండి, నేను సర్వదా సర్వదా మీతో. హూ ఇస్ ద ఫస్ట్ ఎవెంజలిస్ట్? మొదటి సువార్తికులు ఎవరు చెప్పండి? మొట్టమొదటి సువార్తికులు ఎవరు? సాక్షాత్ యేసు ప్రభువే. ఆయన అడుగుజాడల్లో మనందరం నడుస్తున్నాం. ప్రథమ సువార్తకు చాలాసార్లు మనం అనుకుంటాము, మనం కొత్తగా జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు తర్వాత ఇంకా రకరకాలైనటువంటి దేవతవ్యాలు మనం పాటించినప్పుడు మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, నేను చేశాను. అసలు చేసింది ఎవరు? యేసు ప్రభు. అది మనం గమనించుకోవాలి. ఈజ్ ద ఫస్ట్ ఎవెంజలైజర్. అందువలన మనం పౌలు గారు చెప్పినట్టు గొప్పలు చెప్పుకుంటే ఎవరి వైపు చెప్పుకోవాలి? యేసు నామమున గొప్ప చెప్పుకోవాలి. ప్రభువుకే మనకి ఆ పని కలగాలి. అందుచేతనే ఈవెన్ ఆయన బ్రతుకున్నప్పుడు కూడా బప్తిస్తు యోహాను ఏమంటారు? హీ మస్ట్ డిక్రీస్, ఐ మస్ట్ డిక్రీస్. ఆయన పెరగాల, నేను తరగాలని ఎంత వినయభావంతో చెప్పారు చూడండి. అందువలన ఇక్కడ గొప్ప చెప్పుకోవాలంటే ప్రభుని గురించే మనం గొప్ప చెప్పుకోవాలి. అయితే నూతన 14వ లియో పాప్ గారి యొక్క ఆయన శ్రేష్ఠైన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పాప్ గారి యొక్క ఆ అడుగుజాడల్లో ద స్పిరిట్, ఆయన ఆత్మని అందుకుని ఆయన ఏ విధముగా నడిచారు అదే విధముగా ఈ సువార్త ప్రబోధం చేస్తూ కలిసి పయనించే శ్రీ సభను మనం నిర్మించుకోవాలి అని 14వ లియో పాప్ గారు తెలియజేస్తూ, ఇందులో మనం నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. ముఖ్యంగా భారతదేశంలో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో విధాలైనటువంటి చాలా కథోలిక శ్రీ సభను కించపరిచే విషయాలు కూడా చాలా ఉన్నాయి. అందువలన మనం చాలా వివేకంతోనూ విజ్ఞతతోనూ మనం వ్యవహరిస్తూ ఈ సువార్త ప్రబోధాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని 3వ అంశం. ఇక 4వ అంశంలో ఇప్పటికే భారతదేశ నిర్మాణంలో అనగా నవభారత నిర్మాణంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 తర్వాత నేటి వరకు మనం చూసుకుంటే సుమారు 76-77 సంవత్సరాలలో మనము కథోలిక శ్రీ సభ విద్యాపరంగా, సాంఘిక సంక్షేమ పరంగా, నైతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ నవభారత నిర్మాణం కొనసాగించినది. ఇందులో రోమన్ కథోలిక సంఘ పాత్ర మనము ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అనేక మంది మేధావులు, అనేక మంది గొప్ప గొప్ప పండితులు ఈ విషయాన్ని ఒప్పుకున్నటువంటి విషయం. విద్యారంగంలో, సాంఘిక సంక్షేమ రంగంలో, ఇంకా ఆధ్యాత్మిక రంగంలో, నైతిక రంగంలో శ్రీ సభ ఎంతో గొప్ప పాత్రను ఇంతవరకు కూడా నిర్వహించింది. మరి రానున్న రోజుల్లో ఇంకా భారత నిర్మాణంలో, నవభారత నిర్మాణంలో మన కథోలిక శ్రీ సభ ఏ విధంగా పాల్పంచుకోగలదు? ఈ రంగాలు, విద్యారంగంలోను, సాంఘిక రంగంలో, నైతిక రంగంలో, ఆధ్యాత్మిక
ఈ 4 అంశాలు మన దేశానికి సంబంధించినటువంటి అంచేత సిబిసిఐ అనగా భారత పీఠాధిపతుల సమాఖ్య, తర్వాత లాటిన్ పీఠాధిపతుల సమాఖ్య, దీనిని ఈ కలిసి పయనించే శ్రీ సభ నిర్మాణం ఒక ప్రధానమైన అంశంగా గుర్తిస్తూ ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని మేత్రాసనాలు, అన్ని విచారణలు, అంతమంది ప్రజల దగ్గరికి ఈ అంశాలు వెళ్ళి వారు చక్కగా చర్చించి చక్కనైనటువంటి భావాలని, చక్కనైనటువంటి విషయాల్ని శ్రీ సభకు, మన భారతీయ క్రైస్తవ శ్రీ సభకు అందించాలన్నటువంటి సదుద్దేశంతోనే ఈ యొక్క సమావేశం నిర్వహించడం అవుతున్నది. అందువలన ఇప్పుడు మనం ఈ మైక్ డీన్ గారికి ఇస్తున్నాను. ఇప్పుడు 4 భాగాలు చేసి ఇప్పుడు మొదటి భాగం కలిసి పయనించే శ్రీ సభ నిర్మాణంలో మొదటి 3 కథోలిక శ్రీ సభలు, 3 కథోలిక శ్రీ సభలు అనగా సీరో మలబార్, సీరో మలక్కర, లాటిన్ రైట్ ఈ 3 శ్రీ సభలు భారతను ఎలా సాధించగలరు, కలిసి సమైక్యతను ఏ విధముగా సాధించగలరు. రెండవ ప్రశ్న, కీర్తిశేషులైన ఫ్రాన్సిస్ పాప్ గారి వేదవ్యాపక భవిష్యత్ దర్శనం ఏమిటి? 3 నూతన 14వ లియో పాప్ గారి నూతన 14వ లియో పాప్ గారి ఏమిటి? 4వ ప్రశ్న, మొదటి ప్రశ్న విశదీకరించాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకాలము మనకి కలవదు రియాలిటీ. ఈ 3 శ్రీ సభలు, లాటిన్ రైట్, సిలో మలబార్ రైట్, సిలో మలక్కర్ రైట్, ఇవన్నీ కూడా పోపు గారి ఆధ్వర్యంలోనే ఉంటాయి. పోపు గారి వీటన్నిటికీ కూడా అధినేత. కానీ ఈ 3 విభాగాలు వేరే వేరే రకంగా వాళ్ళు పూజలు చేసుకోవడం, వేరే రకంగా వాళ్ళ యొక్క దైవార్చనలు జరపడం, అంతేకాకుండా వాళ్ళ సువార్థీకరణ కూడా ఒక వేరే, మన లాటిన్ రైట్ కంటే ఇంకా వేరే రకంగా ఉండటం మనకి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. మనకి ఈ గతంలో, ఈ మధ్య కాలంలో కుటుంబం దగ్గర కానివ్వండి, తర్వాత ఇంకా అటువైపు సిలో మలక్కర్, ఆదిలాబాద్ సంబంధించినటువంటి గురువులు కొన్ని వాళ్ళు ఒక విచారణలాగా అక్కడ పనిచేయడం, కొంతమంది నా దగ్గరకు వచ్చి వాళ్ళు కథోలికులే కాదు కదా, గురువులు కావున్నారు అంటే వాళ్ళు కూడా కథోలిక గురువులే, కానీ వాళ్ళు వేరే వేరే రైట్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఓకే, మనమందరం లాటిన్ రైట్కి సంబంధించిన వాళ్ళు సిలో మలక్కర్, కేరళ పోతే సిలో మలక్కర్, సిలో మలబార్ రైట్, ఇవన్నీ కేరళలోనే లేవు. విశాఖపట్నంలో కూడా ఉన్నాయి, తర్వాత హైదరాబాద్లో ఉన్నాయి, తర్వాత శంషాబాద్లో ఉన్నాయి. వాళ్ళ బిషప్స్ హౌస్ శంషాబాద్. ఆ శంషాబాద్ బిషప్స్ హౌస్ మొత్తం
ఉండేది అని అంటే మన మేత్రానులు, మనకు సంబంధించిన మన కథోలిక మేత్రానులు, కథోలిక మేత్రాసనం, దానికి హద్దులు ఉండేవి. మన మేత్రాసనానికి హద్దులు ఉన్నాయి. ఓకే, అంటే ఎట్లాగా మన మేత్రానులు మేత్రాసనం ఏ రకంగా రూపొందించబడింది అని అంటే మనం ఒక భర్త భార్యల, అవునా? మేత్రానులు భర్త అయితే మేత్రాసనం భార్యల. అందుకని ఒకే భర్త ఒకే భార్య ఉండే. ఇప్పుడు ఏ రకంగా కొంతమంది ఏ రకంగా అంటున్నారంటే ఒక భార్య ముగ్గురు భర్తల. అర్థమైందా? అంటే ఇప్పుడు హైదరాబాద్ చూసాము, హైదరాబాద్లో ఒక బిషప్స్ హౌస్, కానీ దాని పక్కన శంషాబాద్లో ఇంకో బిషప్స్ హౌస్. ఎట్లాగా 2 బిషప్స్ హౌస్లు హైదరాబాద్లో ఒకే బిషప్స్ హౌస్ ఉండాలి. అట్లాగా మళ్ళీ ఇంకో బిషప్స్ హౌస్ కూడా రావచ్చు, అలంకార బిషప్స్ హౌస్. ఇదివరకు వాళ్ళు ఏం చేశారంటే ఈ మన మేత్రాసనంలో ప్రవేశించడానికి ఈ మేత్రానులు అనుమతి ఇవ్వాలి. కానీ వాళ్ళకి అది లేకుండా పైనుండి గారు మాకు ఉత్తరం పంపించారు, మేము ఎక్కడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క వాళ్ళకు సంబంధించినటువంటి సంస్థ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. అది మన ప్రజలకు, మన స్త్రీ సభలు అల్లకల్లోలను సృష్టించింది కొత్తగా. కాబట్టి వాళ్ళు కథోలికులే, మనం కథోలికులే, మరి ఎట్లాగా ఏంటి కథా కార్యక్రమం, ఏ గుడికి వెళ్ళాలి, రోమన్ గుడికి వెళ్ళాలా, లోపల గుడికి వెళ్ళాలా అని చెప్పేసి కొంచెం అల్లకల్లోలను సృష్టించారు. ఓకే, అందుకని మీకు మీ యొక్క పరిధిలో ఇటువంటి ఏమైనా అయితే అది ఎట్లాగా, అది ఒక సమస్య లేకపోతే అది ఒక పాజిటివా, మనము అదే ఐక్యమత్యంగా మనం వెళ్ళాల్సా, దాంట్లో ఉండేటటువంటి ఇప్పుడు ఇది రూపొందించేటప్పుడు ఇవన్నీ కూడా సిబిసిఐలో డిస్కస్ చేసి ఒకవేళ ఏ రకంగా మనం ఈ 3 స్త్రీ సభలు ఐక్యమత్యంగా ప్రయాణం చేయాలి, ఒకళ్ళొకళ్ళు కొట్లాడుకోకుండా, ఒకళ్ళొకళ్ళు కలహాలు లేకుండా ఈ 3 స్త్రీ సభలు కూడా ఏ రకంగా ఐక్యమత్యంగా పనిచేయవచ్చు, కలిసి డిస్కస్ చేయడం. ఇప్పుడు మనము వాళ్ళు వచ్చి ఆఫీసర్ గారు వచ్చి తండ్రి గారు మరి నేత్రాసనంలో మనది కూడా పెడుతున్నాము అంటే ఎక్కడికి వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే సువార్థీకరణ. మరి సువార్థీకరణ మన దగ్గర ఇప్పుడు బత్తిలో ఆల్రెడీ మన క్యాథలిక్ చర్చ్ ఉంది, ఇక్కడ ఇంకో క్యాథలిక్ చర్చ్ ఉంటే బాగుంటుంది. అందుకని ఏం చెప్పాలి, ఎక్కడైతే క్యాథలిక్ చర్చి మనం లేదు, దూరంగా ఎక్కడైతే కథోలికులు లేరో, ఎక్కడైతే సువార్థీకరణకు అవసరం ఉందో అక్కడ వాళ్ళు చేసుకుంటే పర్వాలేదు. కానీ మన మధ్యలో వచ్చి కొంతమంది ఇక్కడ వచ్చి మళ్ళీ ఫాదర్ గారితో ఫాదర్ సంధితో కొట్లాడిన తీసుకొని పోయి ఇంకొక క్యాథలిక్ చర్చ్ పెడితే బాగుంటుంది. అర్థమైందా? ఇటువంటి అయితే మంచిది కాదు. అందుకని మీకు ఒకవేళ ఇటువంటి రియాలిటీ ఎదురుపడినప్పుడు ఏ రకంగా ఎవరైనా చెప్పడం విన్నారా, ఏ రకంగా చేస్తున్నారు, వాళ్ళలో కూడా వాళ్ళకి ఇప్పుడు ఎన్నాకంలో చాలా గొడవలు అవుతున్నాయి. రైట్ గురించి, రైట్ ముఖ్యమా లేకపోతే స్వార్థీకరణ ముఖ్యమా? అర్థమైందా? ఏది రైట్ ఏమంటారు? రైట్ ఏమంటారు? దైవార్చన విధానం ముఖ్యమా స్వార్థీకరణ? వాళ్ళకి ఏంటంటే చాలాసార్లు యొక్క మన దైవార్చన విధానం వేరే, వాళ్ళ దైవార్చన విధానం వేరే. ఇప్పుడు శ్రీకాకుళంలో యాక్చువల్గా మన సౌర ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళు తెలుగు సరిగ్గా నేర్చుకోండి, మలయాళం నేర్పించి వేరే రకంగా పూజ చేయమంటే అది అనవసరం కదా, మనకి అక్కర్లేదు. అవునా కాదు? కావాలంటే వాళ్ళు మనం సౌర భాష నేర్చుకుని సౌరాలు పూజ చేయడం మంచిది, అంతేగాని మలయాళం నేర్చుకుని ఇక్కడ శ్రీకాకుళంలో పూజ చేయడం మంచిది కాదు. ఇటువంటి కొన్ని విశేషాలు మనం మీకు తటస్థపడితే ఎవరైనా చెప్పడం, కుటుంబం మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మరి వీళ్ళు చాలాసార్లు మొదట్లో ఫాదర్లు కూడా మరి అదేంటి వాళ్ళు అక్కడికి వచ్చి చేస్తున్నారు, తండ్రి గారు ఉగ్రమరాయన మన పర్మిషన్ లేకుండా వాళ్ళు స్థాపిస్తున్నారు, మన పర్మిషన్ లేకుండా విచారణ నడిపిస్తున్నారు, మన పర్మిషన్ లేకుండా అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఏమంటున్నారు, మా గ్రూప్ గారు పర్మిషన్ ఇచ్చారు, నేను ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. అందుకని ఇది ఎక్కడి దాకా చాలా గొడవలు మన భారతీయ పీఠాధిపతుల సమైక్యలో ఒక పెద్ద
సభలే, 3 కూడా మన శ్రీ సభలే. కానీ ఏ రకంగా ఈ శ్రీ సభలు ఐకమత్యంగా మనం పనిచేయవచ్చు అనేటటువంటి దాని మీద మరి మొదటి ప్రశ్న ఇదేనమాట. అందుకని మీకు ఏదైనా అంటే ఇది కొత్త కదా, మీకు తెలవదు. మరి గ్రూప్ డిస్కస్ చేసిన, గ్రూప్ డివైడ్ చేసినా కానీ మీరు మీకు ఏం మాట్లాడాలో కూడా మీకు తెలవదు. అందుకని నేను చెప్తున్నాను, వివరించి చెప్తున్నాను. సమస్యగా మారింది CBCIలో. ఒక విషయం చదువుతున్నా ఇంకో విషయం చదువు, అట్లా ఇంకో విషయం చదువు, ఏ విషయం చదువు, ఎవరు ఎక్కడికి పోవాలి, ఏంటి దీనికి ఈ రైతరాత్మ ఈ భార్యకు భర్త ఎవరు అని అంటే అర్థం కావట్లేదు ఎవరు. ఓకే, అందుకని మీరు కొంచెం పరిశీలించి మీ యొక్క విధానం, మీ యొక్క ఆలోచన పద్ధతి ప్రకారం ఏ రకంగా ఈ 3 శ్రీ సభలు కూడా ముందుకు సాగవచ్చు అనేటటువంటి. అందుకని మిగతావన్నీ కూడా చాలా సులువైనటువంటి ప్రశ్నలే. ప్రపంచంలో
క్రీస్తునందు విశ్వాసమును ఆత్మధైర్యమును కోల్పోకుండా క్రీస్తునాథుని సువార్త కార్యక్రమాలను నిరంతరం మనం కొనసాగించాలి. 4వ పాయింట్, నవభారత నిర్మాణంలో శ్రీసభ యొక్క పాత్ర ఎంతో శ్లాఘనీయం. విద్యారంగంలోనూ వైద్య రంగంలోనూ తల్లి శ్రీసభ చేసిన అభిరామి కృషి ఫలితంగా నేడు సమాజంలో అనేక మంది బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దబడ్డారు. సాంఘిక సామాజిక కుల వైషమ్యాలను అధిగమించడానికి తల్లి శ్రీసభ ఎంతో కృషి చేసింది. థ్యాంక్ యూ. శ్రీమతి జ్యోతి గారు ఎంతో చక్కని నివేదిక అందించారు. వారికి ఫస్ట్ గ్రూప్ వాళ్ళందరికీ మనం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తాం. రెండవ గ్రూప్ శ్రీయుతులు రమేష్ గారు రెండవ గ్రూప్ తరఫున నివేదికను అందిస్తారు. కథోలిక శ్రీ సభలో శిరోమల్బ శిరోమలంకర లాటిన్ భారతదేశంలో సమైక్యతను ఏ విధంగా సాధించగలరు అనే ఈ ప్రశ్నకు సమాధానము కథోలిక ప్రాంతాలు అనగా లాటిన్ ప్రాంతాలు కాకుండా ఇతర ప్రాంతాలైనటువంటి అన్యులు ఉన్న ప్రాంతాలపై శిరోమల్బ శిరోమలంకర వీరు ఆ ప్రాంతాలపై దృష్టి సారించి సువార్తను ప్రకటించాలి. రెండవ పాయింట్, శిరోమల్బ శిరోమలంకర వీరితో మన నాటి ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేయగలగాలి. 3, ప్రజలకు విశ్వాసపరంగా అవగాహన కల్పించాలి. రెండవ ప్రశ్న, కీర్తిశేషులు పోప్ ఫ్రాన్సిస్ గారు వేద వ్యాపక భవిష్యత్ దర్శనం ఏమిటి? దానికి సమాధానం సంఘపరంగా మనకు ముందుగా మనమందరం కూడా ఐకమత్యంగా ఉండటానికి మనము అవగాహన కలిగి ఉండాలి. రెండవది, మనస్తత్వాలు మారాలి. కుల భేదాలు, ఆర్థిక విభేదాలు, ప్రాంతీయతత్వం లేకుండా అందరూ ఐకమత్యంగా ఉండాలి. 3వ పాయింట్, అందరి ఎడల సోదర భావం కలిగి ఉండాలి. వేదవ్యాపకం చేయడానికి అందరూ కృషి చేయాలి. 3వ ప్రశ్న, నూతన 14వ లియో పోప్ గారి సువార్త ప్రబోధ ప్రేరణ నూతనీకరించబడి నిరీక్షణ ఏమిటి? ప్రజలలో ముందుగా సినడల్ అనగా కలిసి పయనిద్దాం అనే సారాంశంపై అందరికీ క్రింది స్థాయి నుండి పూర్తి అవగాహన కలిగించాలి. 2, నిరంతరము అవగాహన ఆచరణ కలిగి సంఘాన్ని ముందుకు నడిపించాలి. 4వ ప్రశ్న, నవభారత నిర్మాణంలో విద్యారంగంలోనూ సాంఘిక సంక్షేమ నైతిక ఆధ్యాత్మిక కథోలిక శ్రీ సభ పాత్ర ఏమిటి? దానికి సమాధానంగా నైతిక విలువలు గల విద్యా బోధన విద్యారంగంలో కల్పించాలి. 2, సాంఘిక సంక్షేమము అనగా ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అన్ని స్థాయిలో సమభావం కలిగి ఐకమత్యంగా ఉండటానికి ప్రయత్నించాలి. అదేవిధంగా 3, ఆధ్యాత్మికంగా సువార్త అనేది మాటల ద్వారా కాకుండా జీవితం ద్వారా పటిష్టం చేస్తూ ఆదర్శ జీవితం జీవించడానికి ప్రయత్నించాలి. చాలా చక్కనైన మంచి భావాలతో నివేదికను అందించిన రమేష్ గారికి మరి రెండవ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ తప్పదు. 3వ గ్రూప్ జీవన్ కుమార్ గారు 3వ గ్రూప్ తరఫున నివేదికను అందిస్తారు. మొదటి ప్రశ్నకు సమాధానం. మొదటి పాయింట్, ప్రథమంగా 3 దైవార్చన విధానాలు ఒకరినొకరు మనస్ఫూర్తిగా గౌరవించుకుంటూ అంగీకరించుకొని క్రీస్తులో సమైక్యతను సాధించి పరిచర్య ప్రణాళికను అమలు చేయగలగాలి. రెండవ పాయింట్, ఈ 3
దైవార్చన విధానాలు పెద్దలు కలిసి వారి ధ్యేయం తెలుసుకొని చర్చించి ఆయా ప్రాంతాలకు వారి అవసరాలకు తగిన విధంగా సువార్తను పరిచర్యను ప్రణాళికను ఏర్పరచుకున్నప్పుడు సువార్తను కలిసి ముందుకు తీసుకుని వెళ్ళగలరు. మూడవ పాయింట్, ఆయా ప్రాంతాల్లో ఉన్న దైవార్చన విధాన గురువులు అందరూ కలిసి వారి యొక్క ఆలోచనను క్రోడీకరించి పరిచర్యను అభివృద్ధి పదవికై తీసుకుని వెళ్ళగలరు. రెండవ ప్రశ్నకు సమాధానం. మొదటి పాయింట్, ప్రతి కుటుంబం కూడా ఒక చిన్న దేవాలయంగా మారాలి. కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థించటం, సువార్తను ధ్యానించటం, వాటి ద్వారా ప్రథమంగా కుటుంబంలో అందరికీ సువార్త చేరుతుంది. రెండవ పాయింట్, క్రీస్తుని ధరించిన మనము క్రీస్తు వలె ప్రేమను, దయను, క్షమాగుణమును, కరుణను ఇతరులకు పంచగలగాలి. మూడవ పాయింట్, తోటి వారి పట్ల మానవత్వంతో కలిసి మెలిసి జీవిస్తూ వారి భావాలను, అభిప్రాయాలను గౌరవిస్తూ ఐకమత్యంతో జీవించగలగాలి. మూడవ ప్రశ్నకు సమాధానం. మొదటి పాయింట్, స్త్రీ సభ విషయంలో అందరూ ఐకమత్యంతో పాల్గొనడం. రెండవ పాయింట్, అందరూ కలిసి పయనించడం. మూడవ పాయింట్, నిలువెచ్చని విశ్వాసంతో ఉన్న విశ్వాసులకు తిరిగి క్రీస్తుని పరిచయం చేస్తూ వారి యొక్క విశ్వాసాన్ని నూతనీకరించి పెంపొందించడం. నాలుగవ ప్రశ్నకు సమాధానం. మొదటి పాయింట్, క్రీస్తు సుగుణాలను కథోలికులుగా మనం జీవిస్తూ ఆ సుగుణాలను బోధించడం. రెండవ పాయింట్, అవసరంలో ఉన్న వారిని గురించి వారికి సహాయపడటం. మూడవ పాయింట్, నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యానందు వారికి తోడ్పాటుగా ఉండటం. అందరికీ వందనాలు. మూడవ గ్రూప్ జీవన్ గారికి, గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు. నాలుగవ గ్రూప్ లీడర్ నాలుగవ గ్రూప్ నుంచి జాన్ గారు వారి యొక్క నివేదికను మనకు వినిపిస్తారు. ఒకటో ప్రశ్నకు సమాధానం. కలిసి పనిచేసే శ్రీ సభ భారతదేశంలో కథోలిక, ఆసియం, లాటిన్ రైట్తో పాటు సిలో మలబార్, సిలో మలక్కార్ శ్రీ సభలు ఉన్నాయి. ఈ మూడు కూడా కలిసి పనిచేసే శ్రీ సభగా ఏర్పడాలని ఈ యొక్క ఉద్దేశం. ఇందులో ఒకటో పాయింట్, సిలో మలబార్, సిలో మలక్కార్ శ్రీ సభలు కథోలిక క్రైస్తవులను వారి వైపు లాగకుండా అన్య మతస్థులకు సువార్త సేవను అందిస్తూ వారిని దేవుని యొక్క రాజ్యంలో, దైవరాజ్య విస్తీర్ణలో సేవ చేస్తే బాగుంటుంది. రెండవది, దైవార్చన విధానం, పూజా విధానం, ఆరాధన విధానాలు, ఈ మూడు శ్రీ సభలు కూడా ఒకేలాగా అందరూ కూడా చర్చించుకొని ఒకే విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందని ఈ యొక్క రెండవ జవాబు. మూడవది, ఈ యొక్క మూడు చర్చీల మధ్య సఖ్యత, సత్సంబంధాలు కలిగి ఉండాలని ఈ యొక్క ఒకటో ప్రశ్నకి సమాధానం. రెండో ప్రశ్నకి సమాధానం, కీర్తి శేషులైనటువంటి ఫ్రాన్సిస్ పాప్ గారు భవిష్యత్ దర్శనాలు. అమెరికా దేశంలో అర్జెంటీనాలో ఫ్రాన్సిస్ పాప్ గారు పేదల మధ్య నివసించారు. జూబ్లీ అంటే సంబరాలు చేసుకోవడమే కాదు, పేదలు, పీడితులు, నిరాశ్రయులు వీరిని ఆదుకోవడం, కథోలిక స్త్రీ సభ నుండి దూరమైన వారిని దగ్గరకు చేర్చడం, చెరసాలలో ఉన్న వారిని పరామర్శించి వారికి మారు మనస్సును కలిగించడం, ఆధ్యాత్మిక విషయంలో వెనుకబడిన వారిని దేవుని దగ్గరకు తీసుకురావడం.
రెండో ప్రశ్న, రెండో పాయింట్, ప్రతి విశ్వాసి పరలోక తండ్రితో సఖ్యత పడడం అంటే దివ్య సంస్కారాల ద్వారా, పాప సంకీర్తనం ద్వారా సఖ్యపడాలని బాబు గారి ఆలోచన. మూడో పాయింట్, శ్రీ సభలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని, ప్రజారంజకమైనటువంటి శ్రీ సభ పాలన చేయాలని పిలుపునిచ్చారు. ఫ్రాన్సిస్ పోప్ గారు తను అనుభవించినటువంటి ఆ యొక్క తన జీవితంలో సౌకర్యాలన్నిటిని విడిచిపెట్టి నిరాడంబరంగా జీవించారు. ఆశ నిరాశను కలిగింపదు అనే నినాదాన్ని ప్రపంచానికి అందించారు. మూడో ప్రశ్నకి సమాధానం, నూతనంగా ఎన్నికైనటువంటి 14వ లియో పోప్ గారు లాటిన్ అమెరికా పెరు దేశంలో పేదల మధ్య పనిచేశారు. జూబిలీ సందర్భంగా ప్రజల యొక్క ఆధ్యాత్మిక అవసరాల మీద మీరే నా ఆశ అనే నినాదంతో పేదవారిలో యేసు ప్రభుని సందర్శిస్తూ పేదరిక నిర్మూలన కోసం చట్టాలను తయారు చేసి పేదరిక నిర్మూలన కోసం పనిచేసే వారిని స్వార్థ వ్యాప్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. క్రైస్తవేతరులకు యేసు ప్రభుని పేరిట స్వార్థను అందించాలని, అదేవిధంగా ప్రస్తుత ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాలను నిలిపివేయాలని, ప్రకృతి రోజు రోజుకు అనేకమైనటువంటి కాలుష్యంతో విపత్తులతో నాశనం అవుతుంది కాబట్టి ప్రకృతిని కాపాడుటలో మన బాధ్యతను నిర్వర్తించాలని 14వ లియో పోప్ గారు పిలుపునిస్తున్నారు. శ్రీ సభ నిర్మాణంలో కీర్తిశేషులైనటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారు అడుగుజాడలలో నడుస్తూ ప్రజలను శ్రీ సభ నిర్మాణంలో కలిసి ప్రయాణం చేయాలని పిలుపునిస్తున్నారు. 4వ ప్రశ్నకి సమాధానం, నవభారత నిర్మాణంలో శ్రీ సభ పాత్ర. విద్యారంగంలో పిల్లలకు క్రీస్తు బోధలు అనగా సత్యోపదేశం నేర్పించాలి. రెండవది, సిలబస్లో అంటే పాఠ్యాంశాలలో క్రీస్తును గురించిన పాఠాలు, క్రీస్తు బోధలు, శ్రీ సభ సాంప్రదాయాలు చేర్పిస్తే బాగుంటుంది. సాంఘిక సేవలో శ్రీ సభలో అర్హులైన వారికి ప్రభు పేరిట సహాయం చేయాలి. నవభారత నిర్మాణంలో రాజకీయ రంగంలో చురుకుగా పాల్గొని నాయకుల కోసం ప్రార్థిస్తూ ఇతరులను క్రీస్తు వైపు నడిపించాలి. క్రైస్తవులు నవభారత నిర్మాణం కొరకు ప్రార్థిస్తూ దేశ పాలకులతో కలిసి పయనించాలి. నైతిక రంగంలో క్రైస్తవ చట్టాలను విధేయిస్తూ పాప భీతి కలిగి హృదయ పరివర్తనం చెంది జీవించాలి. థ్యాంక్ యూ మేడం. జాన్ గారికి 4వ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు, చక్కనైనటువంటి నివేదిక అందించారు. ఇప్పుడు 5వ గ్రూప్ కుర్మయ్య గారు 5వ గ్రూప్ నుంచి నివేదికను అందిస్తారు. ప్రభు నామంలో అందరికీ వందనాలు. మొదటి ప్రశ్న గారు సమాధానం, ఈ 3 విధానాలు పోప్ గారి ఆధ్వర్యంలో ఉన్నవి కాబట్టి అందరూ ఐక్యమత్యంగా ఉండి దేవుని స్వార్థను బోధించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారే ఈ సంఘాలకి అధిపతి. అందులో మొదటి పాయింట్, అప్పుడప్పుడు ఈ 3 సంఘాల వారు లాటిన్ రైట్స్, శిరోమలంకరణ మరియు శిరోమలబర్ వారు సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించుకొని సమాసంగా జీవించాలి. రెండవ పాయింట్, ఒకరి మధ్య ఒకరు విమర్శించుకోవడం మానుకోవాలి. ఎలా అంటే ప్రొటెస్టెంట్స్లో ఎలా అయితే మన కథోలిక్ సంఘాన్ని విమర్శిస్తారో అలాగే మనము ఒకరినొకరు విమర్శించకుండా ఐక్యమత్యంగా ఒకే శ్రీ సభలో మన విధానంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగాలి. రెండవ ప్రశ్నకు సమాధానం, కీర్తిశేషులైన 14వ లియో పోప్ గారు వారి యొక్క ఉద్దేశం ఏమనగా శ్రీ సభలో అందరూ కలిసి పయనించాలి. ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా ఉంటూ
కలిసి పయనించాలి. ఎలా అంటే మొదటి పాయింట్, విశ్వాస పరంగా ఆధ్యాత్మిక పరంగా హెచ్చు తగ్గులు లేకుండా అధికారం చరించకుండా తగ్గింపు మనసుతో స్వార్థను బోధిస్తూ ముందుకు సాగాలి. రెండవ పాయింట్, ఒకరి ఆలోచనలు ఒకరు గౌరవించుకుంటూ ఒక నిర్మాణాత్మకమైన మాటలు మాత్రమే కాదు, క్రియ రూపంలో పోపు గారి యొక్క ఉద్దేశాలను ముందుకు తీసుకొని వెళ్ళాలి. మూడవ పాయింట్, జ్ఞానస్నానం పొందిన ప్రతి క్రైస్తవురాలు సువార్తను బోధించడానికి అర్హులే, కానీ గృహస్థ క్రైస్తవులు ముందుకు రావడం లేదు. కేవలం గురువులు, కన్యస్త్రీలు, పీఠాధిపతులు మాత్రమే సువార్తను బోధించాలి అని ఒక అపోహల వలన ముందుకు రాలేకపోతున్నారు. మూడవ ప్రశ్నకు గాను సమాధానం, నూతన పోపు గారు లియో 14 దిగంగత ఫ్రాన్సిస్ పోపు గారి యొక్క స్ఫూర్తితోనే కలిసి పయనించదాం అని కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ జైపూర్ ప్రీస్ట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక నూతన స్ఫూర్తిని కల్పించారు. అందులో అన్ని వర్గాల వారు ప్రత్యేకిస్తూ వారిలో ఉత్తేజంను నింపుతూ స్వార్థీకరణను ముందుకు తీసుకువెళ్ళాలి అని పిలుపునిచ్చారు. నాలుగవ ప్రశ్న గాను సమాధానం, నవ భారత నిర్మాణంలో శ్రీ సభ పాత్ర ఆధ్యాత్మిక పరంగా పూజలు, దివ్య సంస్కారాలు, ప్రార్థన కూటాలు జరుగుతూ ఉన్నవి. అయినప్పటికీ ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగవలసిన ఆవశ్యకత ఉంది. ఎలా అంటే విచార స్థాయిలో, గ్రామ స్థాయిలో, మేత్రాసన స్థాయిలో అప్పుడప్పుడు కూటాలు నిర్వహించి విశ్వాసాన్ని బలపరచాలి. అందులో ఒకటి, నైతికంగా యువకులను ఎక్కువగా ప్రోత్సహించాలి. కుటుంబాలు నైతికంగా ఎదగడానికి ప్రయత్నించాలి. సాంఘిక సంక్షేమ పరంగా పేదలను స్వార్థీకరణతో పాటు పేదలను అభివృద్ధి కోసం పాటుపడాలి. జీవన విధానం బాగుపడాలి. విద్యాపరంగా పేద విద్యార్థులకు బోర్డింగులు, స్కూళ్ళు ఫీజులు ఇవ్వాలి. పేదవారు కూడా పెద్ద చదువులు చదివించడానికి కృషి చేయాలి. పేదవారు కూడా చదువుకొని మంచి స్థాయిలో ఎదగాలి. అందరికీ వందనం. గురమయ్య గారు 5వ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా చాలా చక్కరైనటువంటి నివేదిక అందించినందుకు అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 6వ గ్రూప్ పుష్పరాజ్ గారు 6వ గ్రూప్ నివేదికను చదివి వినిపిస్తారు. మొదటి ప్రశ్న, శిరోమలక్క లాటిన్ రైట్ శ్రీ సభలో ఈ 3 శాఖలు కలిసి ఏ విధంగా సమైక్యతను సాధించగలరు? ఈ 3 శాఖలు విశ్వకాపరైన జగద్గురువుల యొక్క సహకారంతోనే నడుపడుతూ ఉన్నాయి. కావున వారి యొక్క ఆజ్ఞ మేరకు ఒకే రైట్ను అనుసరించి ముందుకు నడిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం. అదేవిధంగా ఒకే పూజా విధానం అనుసరించి శ్రీ సభను ముందుకు నడిపిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అదేవిధంగా ఈ విధానాన్ని పాటించిన లేక వారు పాటించకపోయినా అందరూ కూడా ఒకే గూటికి చెందిన వారని గుర్తిరిగి ముందుకు శ్రీ సభను నడిపిస్తే బాగుంటుంది అని మొదటి ప్రశ్నకు సమాధానం. రెండవ ప్రశ్న, ఫ్రాన్సిస్ పోప్ గారి వేద వ్యాపక భవిష్యత్ దర్శనం ఏమిటి? ఫ్రాన్సిస్ పోప్ గారి యొక్క భవిష్యత్ దర్శనం సినడ్, ఐక్యత, భాగస్వామ్యం, ప్రేక్షిత కార్యం ద్వారా ఎవరు కూడా అధికారానికి కాకుండా అందరితో కలిసి ఒక్కటిగా శ్రీ సభను ముందుకు నడిపించాలని ఆయన తలంచారు. మరియు ఆయన ఉద్దేశం మనం ముందు చూస్తే శ్రీ సభలో పోపు గారు, పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, గృహస్థ క్రైస్తవులు ఇలా ఉండే
ఉండేది. కానీ ఆయన యొక్క భవిష్యత్ దర్శనం ద్వారా ఈ పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి దాన్ని తలకిందులుగా చేసి మనకు ఒక ఆదర్శాన్ని చూపించారు. కింది స్థాయి నుండి పోపు గారి వరకు అందరూ కూడా కలిసి స్త్రీ సభను ముందుకు నడిపించాలని ఆయన భవిష్యత్ దర్శనంలో తరలించారు. ఇది రెండవ ప్రశ్నకు సమాధానం. మూడవ ప్రశ్న, 14 లియో పోపు గారి యొక్క స్వార్థ ప్రబోధ ప్రేరణ నూతనీకరించబడిన నిరీక్షణ ఏమిటి? 14వ లియో పోపు గారు ఫ్రాన్సిస్ జగద్గురు గారి యొక్క ఉద్దేశాలను అనుసరించే ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అందులో భాగంగా నూతనీకరించబడినటువంటి స్వార్థ ఏ విధంగా సాగాలి అంటే, అలనాడు ఏ విధంగా జ్యోతిర్మయ సంస్థ పనిచేసిందో వాక్యాన్ని పఠించు పాటించు జీవించు అనే విధానాన్ని అనుసరించి ఈ స్వార్థను ప్రతి ఒక్కరికి అందించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఈ సువార్తను మనం అందించగలిగితే ఈ సువార్త అనేటటువంటిది ప్రతి ఒక్కరికి చేరుతూ ఉన్నది. అదేవిధంగా ఈ సువార్త ప్రచారంలో విభేదములు అనేటటువంటిది ఉండకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ స్త్రీ సభ సభ్యులమంతా ఒకటేనని భావనతో ముందుకు సాగాలి. ఇది మూడవ ప్రశ్నకు సమాధానం. నాలుగవ ప్రశ్న, నవభారత నిర్మాణంలో విద్యా రంగంలో, సాంఘిక రంగంలో, నైతిక రంగంలో, ఆధ్యాత్మిక రంగంలోనూ కథోలిక స్త్రీ సభ యొక్క పాత్ర ఏమిటి? ఈ అన్ని రంగాలలో కథోలిక స్త్రీ సభ ముందు నుంచే వీటన్నిటిని కూడా నడిపించుకుంటూ వస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక విషయంలోనైతే మనము ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎక్కువగా ఏర్పాటు చేసి ఆధ్యాత్మికంగా దైవ ప్రచారణ ముందుకు నడిపించేటటువంటి ప్రయత్నము చేయాలి. అదేవిధంగా సాంఘిక మరియు నైతిక రంగంలో జీవితం యొక్క విలువలను ప్రతి ఒక్కరికి మనము తెలియజేయాలి. జీవితం యొక్క అవగాహన ద్వారా కల్పిస్తూ జీవించేటటువంటి మార్గాన్ని మనము ప్రజలకు బోధించాలి. అదేవిధంగా మానవత్వపు విలువలను ప్రతి ఒక్కరికి మనము తెలియజేయాలి. విద్యారంగంలో విద్యార్థులను వారి చదువుల్లో ప్రోత్సహించాలి. మరియు మన చర్చి కూడా మన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. అదేవిధంగా కథోలిక స్త్రీ సభలో ఉన్న ఎంతో మంది చురుకైనటువంటి విద్యార్థులను గుర్తించి వారికి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి ప్రోత్సహిస్తూ వారిని మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దినప్పుడు నవ భారత నిర్మాణంలో కథోలిక స్త్రీ సభ యొక్క పాత్రను పోషించినట్టుగా ఉంటుందని అభిప్రాయం. ఇది నాలుగో ప్రశ్నకు సమాధానం. థ్యాంక్ యూ మేడం. పుష్పరాజ్ గారికి మరి 6వ గ్రూప్ మెంబర్స్ అందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక అభినందనల్ని తెలియజేస్తున్నాను. 7వ గ్రూప్ శ్రీయుతులు జోగారావు గారు 7వ గ్రూప్ నివేదికను అందిస్తారు. అందరికీ వందనాలు. 1వ ప్రశ్నకు సమాధానం, ఏ ప్రాంతంలో కథోలిక లతీను దైవార్చన సంప్రదాయం ఉందో అక్కడ కాకుండా విశ్వాసులు లేని ప్రాంతంలోనికి వెళ్ళి సువార్తను బోధించడమే ఉత్తమం. లేనిచో ఒకే ప్రాంతంలో 2-3 సంఘాలు ఉన్నప్పుడు చీలికలు, గొడవలు, లేని కొన్ని సమస్యలు వచ్చే అవకాశము ఉన్నది. అదేవిధంగా 2-3 ప్రశ్నలకు సమాధానం, కీర్తిశేషులు ఫ్రాన్సిస్ జగద్గురు గారి పాటలోనే ప్రస్తుత 14వ లియో జగద్గురు నడుచుకుంటున్నారు. కావున 2-3 ప్రశ్నలకు ఒకే అంశంగా చర్చించుకోవడం జరిగింది. జగద్గురుల ఆశ మేరకు కలిసి పయనించుదాం అనే మాటలో ప్రజలు కూడా భాగస్వాములై ఉన్నారు. కావున ముఖ్యమైన నిర్ణయంకు ప్రజలు ఆమోదాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలను. 4వ ప్రశ్నకు సమాధానం, కథోలిక తిరుసభ ఏ విధంగానైతే విద్యను అందించింది
ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో నిరుద్యోగులుగా చేసింది. నిరుద్యోగ నిర్మూలన కష్టసాధ్యమైనది. కానీ మన శ్రీ సభ ప్రయత్నంగా కలిసి ఒక అడుగు ముందుకు వేద్దాం. ఆధ్యాత్మిక రంగంలో కథోలికులకు సమస్య ఎదురైనప్పుడు క్రింది స్థాయి నుండి మన వంతుగా శ్రీ సభకు చేయూతనిస్తూ వారికి అండగా నిలవడానికి మన వంతుగా కృషి చేయాలి. శ్రీ విద్యాధర గారికి, తర్వాత 7వ గ్రూప్ మెంబర్స్ అందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చివరి గ్రూప్ 8వ గ్రూప్ శ్రీయులు థామస్ గారు 8వ గ్రూప్ రిపోర్ట్ని మనకి వినిపిస్తారు. మొదటి ప్రశ్న, కలిసి పయనించే స్త్రీ సభ నిర్మాణంలో కథోలిక స్త్రీ సభలు సిరో మలక్కాల్ లాంటి 3 స్త్రీ సభలు భారతదేశంలో ఎలా కలిసి పరిష్కరించగలరు? సమాధానం, కలిసి వెళ్ళడంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవసరానికి వారు ఆహ్వానించవచ్చు, పండుగలకు, ఇతర శుభకార్యాలకు. కలిసి పనిచేయడంలో ఎన్నో సమస్యలు ఎదురైనా సువార్థీకరణ విషయంలో ఏకమవ్వాలి. రెండవ ప్రశ్న, కీర్తిశేషులు ఫ్రాన్సిస్ పోప్ గారి వేద వ్యాపక భవిష్యత్ దర్శనం ఏమిటి? సమాధానం, కలిసి పయనించాలి. ప్రజలతో ఏక నిర్ణయాలతో సభలు, సమావేశాలు, కూటాలు ఏర్పాటు చేయాలి. మూడవ ప్రశ్న, నూతన 14వ లియో పాప్ గారి సువార్త ప్రబోధ ప్రేరణ నూతనీకరించబడిన నిరీక్షణ ఏమిటి? సమాధానం, స్త్రీ సభలో విశ్వాసం పట్టుదల కలిగి ఏకాభిప్రాయంతో నడవాలి. దేవుడి నిరీక్షణలో అందరూ ఉండాలి. నాలుగవ ప్రశ్న, నవభారత నిర్మాణంలో విద్యారంగంలోను, సాంఘిక సంక్షేమ రంగంలోను, నైతిక రంగంలోను, ఆధ్యాత్మిక రంగంలోను కథోలిక స్త్రీ సభ పాత్ర. సమాధానం, ఒకప్పుడు ఈ రంగాలలో స్త్రీ సభ చాలా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో కానీ స్త్రీ సభ చాలా వెనుకబడింది. స్త్రీ సభ అన్ని రంగాలను అనగా హాస్పిటల్స్, స్కూల్స్, బోర్డింగ్స్, కాలేజెస్, వృద్ధాశ్రమాలు, ఆర్థిక రంగాలను అన్నింటినీ కూడా పునరుద్ధరించాలి. శ్రీయులు థామస్ గారికి, 8వ గ్రూప్ మెంబర్స్ అందరికీ మనందరి తరఫున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి 8 గ్రూపులు. మొదటి గ్రూప్లకు గౌరవనీయులు గురుశ్రీ విద్యాసాగర్ ఫాదర్ గారు, 2వ గ్రూప్కి గౌరవనీయులు గురుశ్రీ చార్ల్స్ ఫాదర్ గారు, 3వ గ్రూప్కి గౌరవనీయులు గురుశ్రీ అశ్విన్ ఫాదర్ గారు, 4వ గ్రూప్కి మన డీన్ గారు అనేటువంటి గురుశ్రీ సంజీవ్ ఫాదర్ గారు, 5వ గ్రూప్కి గురుశ్రీ ప్రేమానందం ఫాదర్ గారు, 6వ గ్రూప్కి గురుశ్రీ జయరాజ్ ఫాదర్ గారు, తర్వాత 7వ గ్రూప్కి గురుశ్రీ డిసి రాజ్ ఫాదర్ గారు, 8వ గ్రూప్కి గురుశ్రీ మరీరాజ్ ఫాదర్ గారు. ఎంతో చక్కని నాయకత్వం వహించి ఎన్నో ప్రేరణ కలిగించే ఇన్స్పైరింగ్ భావాలని ఈ నివేదికల్లో పొందుపరిచారు. మరి ఈ గ్రూప్లన్నింటిలో ఉన్న కన్యకామణులకు, ఉపదేశులకు, పెద్దలకు, మరి గౌరవనీయులైనటువంటి దైవజనులందరికీ తండ్రి గారి తరఫున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తండ్రి గారు మాట్లాడతారు. చాలా మంచి సదస్సు ఈరోజు మనం నిర్వహించగలిగామంటే దానికి కారణం మీరే. మీ యొక్క ప్రోత్సాహం, మీ యొక్క ఉత్సాహం. మీరు లేకుండా మేము లేదు. అట్లాగా ఇటువంటి కార్యక్రమాల్లో మీరు ఇంత ఉత్సాహంగా ఒక మోడల్ ఉదాహరణగా మిగతా టీమ్స్ మీరు ఉదాహరణగా ఉన్నారు. తప్పకుండా మరి ఈ రోజు నాడు మీరు ఇచ్చిన
ఇచ్చినటువంటి ప్రేరణ, కొన్ని కొన్ని గ్రూప్స్ చాలా మంచి మంచి అందరూ అన్ని గ్రూప్స్ మంచి మంచి వాక్యాలతోని కుదించి మంచిగా రాశారు. చాలా సంతోషం. అలాగే మరి ఈ రోజు నాడు ఈ యొక్క సినడల్ సదస్సు మనకి నిర్వహించడానికి కారణమైనటువంటి మన డీన్ ఫాదర్ సంజీవ్ గారికి మీ అందరి తరఫున మా అందరి తరఫున నాయకుగా అలాగే చక్కనైనటువంటి భోజనం కూడా సో మీరు ఇంటికి పోయి కొట్ట పట్టుకొని తినాలి అనే ఆలోచన అక్కర్లేదు. మంచిగా ఇక్కడ ఫాదర్ గారి భోజన సదుపాయాలు మీరు సద్వినియోగపరచుకోండి. ఓకేనా? తర్వాత మరి ఈరోజు ఈ యొక్క దానికి ఈ సదస్సుకి నాయకత్వం వహించి మీ అందరినీ కూడా నడిపించినటువంటి మన మోసిన్యూర్ అయిన మోసిన్యూర్ దేవరాజు గారికి మీ అందరి తరఫున నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా ఆ పాయింట్లు క్వశ్చన్లు మీకు విశదీకరించి చెప్పి మీలో మీకు కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని కల్పించి మరి ఈ రోజు నాడు మీరు ఇంత మంచిగా ఈ యొక్క ఈ వాక్యాలు పొందుపరిచి రాసినందుకు మరి దానికి కారణం ఫాదర్ గారే దగ్గర ఉండి మీ అందరినీ కూడా నడిపించారు. ఫాదర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. అదే రకంగా ఈ డీనరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫాదర్ గారు అందరూ కొంచెం ఫాదర్ ప్రేమానందం దేవుగా వచ్చారు చాలా సంతోషం అందరికి. ఎందుకు ఈ యొక్క సదస్సు మనకు నడిపిస్తున్నాము అంటే ఇక్కడ మీ దగ్గర ఈరోజు పాలకొండ తర్వాత శ్రీకాకుళం తర్వాత ఇంకా పాలదీపురం ప్రతి ఒక్క డీనరీలో కూడా ఇటువంటి సదస్సులు నడిపిస్తున్నాము. ఎందుకంటే మరి ఈ సినడల్ నాకు 3 సంవత్సరాలు మిషన్ సంస్థలు ఇలాంటి కొంతమంది గృహస్థ క్రైస్తవులు సిస్టర్స్ ఫాదర్స్ ఈ 3 సంవత్సరాలు కూడా ఆ యోగ పట్టణంలో ఉన్నటువంటి ఆ వ్యాటికన్లో మీటింగ్స్ పోప్ గారితో మీటింగ్స్ తయారు చేసి మరి ఆ సినడల్ ఫైనల్ డాక్యుమెంట్ ఫైనల్ డాక్యుమెంట్ బయటకు వచ్చింది. కానీ దాన్ని తెలుగులో ఎవరు ఇంకా అనువాదం చేయలేదు. వీలు పడితే ఫాదర్ గారికి నేను పంపించాను. కొంచెం ఫైనల్ డాక్యుమెంట్ అనువదించమని మనందరికీ కూడా ఆ ఫైనల్ డాక్యుమెంట్లో మనం ఏ రకంగా మన యొక్క భావితరాన్ని మన యొక్క శ్రీసభని ముందుకు నడిపించాలి, ఎటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళాలి, ఎటువంటి ఆలోచనతో ఏ రకంగా ఈరోజు కొన్ని సమస్యలు మాత్రమే మనం ముందుకు తీసుకుని వచ్చారు. కానీ శ్రీసభలో మనం చూసినట్లయితే ఇంకా చాలా మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క సంఘానికి కొన్ని కావాలి. కానీ మరి ముఖ్యంగా మనం ఈ రోజు నాడు ఇక్కడ మనము మీరు రాసినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్లో చాలా చక్కగా కొన్ని పదాలు చాలా మంచి పదాలు ఉపయోగించారు. స్వార్థ సేవ, పేదవాళ్ళకి సహాయం చేయడము, తర్వాత బోర్డింగ్స్ పెట్టాలి, ఇదివరకు మన శ్రీ సభ ఇటువంటి వాటిలో ఈ రంగాల్లో ముందుకు వెళ్ళేది, ఇప్పుడు వెనకాలకు వెళ్తుంది అని మీరంతటా మీరే చెప్పారు. కానీ మరి దానికి కారణము మీ ప్రోత్సాహం కూడా ఉండాలి. నేను సెమినరీ పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న అక్కడ మైనర్ సెమినరీ ఓపెన్ చేశాను. మొదటి సంవత్సరంలో 7 వచ్చారు, 2వ సంవత్సరంలో అందరూ వెళ్ళిపోయారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. ఎందుకు మీ కుటుంబాల నుండి గురువులు ఎందుకు రాకూడదు? మీరంతటా మీరు ఇంత క్యాటెక్స్లో ఉన్నప్పుడు ఉపదేశుల కుటుంబాల నుండి ప్రతి ఒక్క ఉపదేశ కుటుంబం నుండి ఒక గురువు ఉండేవాడు. అటువంటి కన్యాస్త్రీ ఉంది. అటువంటిది ఇప్పుడు మనందరం కూడా వెనక వెళ్ళిపోతున్నాం. ఎందుకులే ఏం చేస్తారు అది వాళ్ళని మనం డిస్కరేజ్ చేస్తున్నాం అందరినీ. దయచేసి మరి ఈ సంవత్సరం మీ కుటుంబాల నుండి తప్పకుండా గురు విద్యాలయానికి పంపించాలి. మన శ్రీకాకుళం నేత్రాసనంలో ఇప్పుడు ప్రస్తుతం సీనియర్స్ ఎక్కువ మంది లేరు. ఓకే, తప్పకుండా మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క రంగంలో కూడా నేను ఇప్పుడు కోచింగ్ ఓపెన్ చేశాను. ఆడపిల్లలకి మంచి కోచింగ్ ఉండాలి, అన్ని సదుపాయాలు శ్రీకాకుళం నేత్రాసనం. దయచేసి మీకు కుటుంబాలని పంపించండి. అక్కడ కూడా కోచింగ్ శ్రీకాకుళంలో మగ పిల్లల కోచింగ్
కొంచెం పంపించండి. ఇక్కడ నుండి చాలా కొంతమంది ఉన్నట్టున్నారు కదా, మన ధర్మ పిల్లలు ఉన్నారు, ఇంకెవరున్నారు, పంపించండి. ఇంకా ఉంది స్థలం ఉంది అక్కడ. ఓకే, మీ పిల్లల్ని చదివించాడు. ఓకే, మరి ఇంట్లో పెట్టుకొని మన మాట మీ మాట వినరు పిల్లలు. ఎందుకంటే మీరు ప్రేమతో అనురాగంతో ఆప్యాయతతో మొబైల్ అంటే మొబైల్ ఇస్తారు, టీవీ అంటే టీవీలో చూపిస్తారు, సినిమా అంటే సినిమా ఇస్తారు. ఇవన్నీ చూస్తే వాడే చదువుతాడు, ఏం చదవదు. అవును కదా. అట్లాగా పైకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఉన్నాను ఎందుకు కనవాడు ఇవన్నీ అందుకని మరి మీరు మీ యొక్క సహాయం, మీ యొక్క ప్రోత్సాహం, మీ యొక్క దాని కోఆపరేషన్ ఇవన్నీ ఉంటేనే మన నేత్రాసనం ముందుకు సాగుతుంది. అందుకని ఇటువంటి సదస్సు ఉన్నప్పుడు మీరు అందరూ కూడా పాల్గొన్నట్లయితే ఇంకా మనము మన యొక్క నేత్రాసనాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి అవకాశం మనకి కలుగుతుంది. భగవంతుడు మీ అందరినీ కూడా దీవిస్తాడు అని నేను ప్రత్యేక విధంగా ప్రతిరోజు నా ప్రార్థనలో మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మన ఉపదేశాల గురించి, మన క్రైస్తవుల గురించి, తులస క్రైస్తవుల గురించి, అందరి గురించి. మన దగ్గర యూనిటీ, ఐకమత్యం చాలా అవసరం. మీరు అందరూ రాశారు, ఫస్ట్ పాయింట్లో అందరూ రాశారు ఐకమత్యంగా ఉంటారు, అందరూ ఐకమత్యంగా ఉంటారు. కానీ కొన్ని విచారాలు ఐకమత్యం ఉండట్లేదు. కొంతమంది విధేయత చూపించట్లేదు, కొంతమంది గురువులు కొట్టడానికి వెళ్తున్నారు, కొంతమంది గురువులు ఎలగొడుతున్నారు. ఇదండి కొంచెం నాకు విదూరంగా ఉంది. శ్రీకాకుళం నేత్రాసనం విశ్వాసానికి ఒక మారు పేరు అని నిన్న ఒక యాక్టర్ చెప్పాడు. మంచి వీడియో వచ్చింది. ఫాదర్ ఆ వీడియో పెట్టవ దాంట్లో శ్రీకాకుళం గురించి ఎంత మంచిగా చెప్పాడంటే ఆయన పేరు సాయి విశ్వాసానికి శ్రీకాకుళం మారు పేరు అని చాలా చక్కగా చెప్పాడు. మరి అటువంటి విశ్వాసం మన క్రైస్తవుల్లో ఎక్కడ పోతుంది? ఏంటి బిజినెస్ అనుకుంటున్నారు, లేదా పొలిటికల్ పార్టీ అనుకుంటున్నారు, ఆదేశం వచ్చి గురువుల మీద పడడం, ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ మంచి పనులు కాదు కదా. హైందవులు చూసి ఏమనుకుంటారు? ఇదేంటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అనుకుంటారు. ఇంకా మనం ఏం స్వార్థ చెప్తాం? ఫస్ట్ స్వార్థ మనం చెప్పేది మన యొక్క ప్రవర్తన, మన యొక్క విజయ్. అది ఫస్ట్ విట్నెస్, ఫస్ట్ మొదటి సాక్ష్యం. మాట కంటే ముందు మీ యొక్క జీవిత శైలి అది ఉండాలి. అది లేకుండా మనం ఎన్ని మాటలు చెప్పినా కానీ వేస్ట్. ఫ్యాక్ట్స్ స్పీక్ మోర్ దాన్ వర్డ్స్. మన యొక్క చేతలు మాటల కంటే ఎక్కువగా మాట్లాడతాయి అని చెప్తున్నారు. అందుకని మరి భగవంతుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని, మరి నేత్రాసనం కోసం మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రతి ఒక్కరూ మీరు అన్నట్లుగా మీరు చెప్పారు, ఒక గురువు చెప్పారు ఏమిటి? కుటుంబము గృహస్థ దేవాలయం. మన యొక్క కుటుంబము గృహస్థ దేవాలయం కావాలి అని అంటే ప్రార్థన చేయాలి. ఓకే, ప్రార్థన. ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తుందో అది ఇలాగా ఉంటుంది, అది దేవుడికి ప్రియమైనది. అందుకని అందరూ అందరికీ ఇచ్చారు. మరొకసారి ప్రత్యేకంగా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు బత్తిలి దేవరికి మర్చిపోలేనటువంటి రోజు. మన శ్రీకాకుళం నేత్రాసనంలోనే డేనరీ లెవెల్లో మొట్టమొదటిసారిగా సమావేశం ఏర్పాటు చేసుకునేటటువంటి వాక్యాన్ని మన బిషప్ గారి ద్వారా భగవంతుడు మనకు అనుగ్రహించుకున్నాడు. ఈ మధ్య రోమ్ వెళ్ళి పోపు గారు కలుసుకొని వచ్చారు. పెద్దగారు బీజీ గురువులు పోపు గారి యొక్క యేసు ప్రభు యొక్క దీవెనలు తీసుకొని వచ్చారు. మన మధ్యలో మొదటిసారి వచ్చారు. కాబట్టి వారిని మన వేరే తరఫున సహకరించడం ఎంతైనా అవసరం. కాబట్టి ముందుగా మన బిషప్ గారికి బర్త్డే తరఫున చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. దయచేసి పెద్దలు ముందుకు వచ్చి తండ్రి గారిని పూర్ణతో ఫ్లవర్ బొక్కలు పూలమాలతో శాల్వాతో సహకరించాలని కోరుకుంటున్నాం. స్థానిక భక్తుల వాళ్ళు ఇంకా దేవుడి వాళ్ళు పక్కన ఉన్నారు కదా, దేవుడి మాట్లాడు త్వరగా మన బర్త్డే కేంద్ర అందరి తరఫున, అమ్మగారి తరఫున
పెద్దలు, భక్తి సంఘాలు, ఉపదేశం అందరి తరఫున మరొకసారి గట్టిగా చెప్పకూడదు. ఉండాలని మన యొక్క ఆతిథ్యాన్ని సన్మానాన్ని స్వీకరించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కృష్ణ గారితో పాటు వచ్చినటువంటి వికాస్ ఫాదర్ గారిని ముందుకు రావాలని కోరుతూ వివిధ విషయాలు వచ్చినటువంటి మరితర సభ్యులు సాయం పత్రిక వారు దేవుడు నాగరాజు మరితర సభ్యులందరూ ముందుకు వచ్చి ఫాదర్ గారికి చిరు సన్మానాన్ని చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, ఎప్పటికీ ఆలస్యమైంది. 2 మాటలు మన శ్రీకాకుళం వెంకటాశ్రమంలో దేవుడు ఎంతగానో జీవిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా వర్షం, ఈరోజు దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు, మనందరినీ ఇక్కడ చేర్చాడు. కాబట్టి మొట్టమొదటిగా భగవంతుడికి మనందరం కూడా గట్టిగా చెప్పడం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఈ మధ్యనే రోమ్ ఇటలీ వెళ్ళి బిషప్ గారు వచ్చారు. ఈ డెలివరీ మీటింగ్కి వచ్చి మనం అందరినీ దీవించారు. ఆమె యొక్క అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ, ప్రార్థనా సహాయం అందిస్తూ ఈ వ్యాపారాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి బతిలి డెలివరీ గురువులు, అమ్మగారు, విశ్వాసం అందరి తరఫున మన తండ్రి గారు మహాకర్త వహించిన శ్రీ శ్రీ రాయరాజు విజయకుమార్ తండ్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత బిషప్ గారికి తోడు నేల మన వికాస్ దూసు దేవరాజు ఫాదర్ గారు మోసింగ్లో వారు ఈరోజు ఈ కార్యక్రమాలు అంతా చక్కగా ముందుగానే సిద్ధపడి రోడ్డు ప్రభుత్వం నేను ఉన్నాను నడిపిస్తానని అభిమించి ఈరోజు చక్కగా తన బాధ్యత నెరవేర్చున్నాను. మోసింగ్లో దూసు దేవరాజు ఫాదర్ గారికి నా తరఫున నేనది విశ్వాసములు తెలియజేస్తున్నాను. బదిలీ డేట్కి సంబంధించి వచ్చినటువంటి గురువులందరూ మీ పెద్దలను భక్తి సంఘాన్ని ప్రోత్సహించి తీసుకొని వచ్చారు. కాబట్టి దేవాలయ గురువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత మన బదిలీ డేట్గా ఉన్నటువంటి హోలీ క్రాస్ సిస్టర్స్ కొత్తూరు నుంచి, హాస్పిటల్ సిస్టర్స్ శాంతినగర్ నుంచి, మన స్థానిక ఫౌండేషన్ సిస్టర్స్ పాల్గొని వారి యొక్క సూచనలు సలహాలు మనకు అందజేశారు. మేకరాజు తరఫున మన నేటి తరఫున అమ్మగారిని అందరికీ కృతజ్ఞతలు. సీతపేట సిస్టర్స్ కూడా మన మధ్యలో ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇప్పుడు అడిగినా మన ఫౌండేషన్ సిస్టర్స్, సిస్టర్ శాంతి జోసఫ్, హాస్పిటల్ సిస్టర్స్ ఆఫ్ మర్సీ, వారికి కూడా ధన్యవాదాలు. తండ్రి గారికి భోజనం ఏర్పాటు చేసినటువంటి మన ఫౌండేషన్ సిస్టర్స్ శాంతి జోసఫ్ వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభముగా పండుగలు కూడా ఈ డెలివరీ మీటింగ్లో ప్రత్యక్ష ప్రసారం చేసినటువంటి మన శ్రీకాకుళం డయాసిస్ యూట్యూబ్ ఛానల్ సేవా స్టూడియో డైరెక్టర్ ఫాదర్ అల్ఫోన్స్ గారికి అందరం గట్టిగా చెప్పడం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వచ్చినటువంటి మన అందరి వరకు భోజనాలు ఉండినటువంటి మన బతిలి యూత్ పవన్, సాయి, గౌతమ్, చందు, అదేవిధంగా వారికి సహకరించినటువంటి కృష్ణ మాస్టర్, సంధ్య, మాధవికి గట్టిగా చెప్పడుకోండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ రాకపోతే కార్యక్రమం జయప్రదం కాదు. అన్ని మన డేటర్ ఉన్నటువంటి అన్ని విషయాల నుంచి కూడా గురువులందరూ హాజరయ్యారు. అమ్మగారు వచ్చారు, సంఘ పెద్దలు, మరీదన ఉపదేశాలు. కాబట్టి మన తండ్రి గారు అన్నారు, బతిలీ డేరే అన్ని డేటల కంటే అన్ని విధాల ముందే ఉండాలి, అన్ని విధాలు ఉత్సాహంగా ఉంటారు. మరి పుణ్యక్షేత్ర విషయంలో కూడా మన ఎంతగానో సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి తండ్రి గారి తరఫున గురువులందరి తరఫున బతిలీ డేటలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రత్యేకంగా మరి ఈరోజు భగవంతుడి నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి దైవచన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మన నేతృత్వంలో జరిగినప్పుడు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, తండ్రి గారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు ఉండాలని కోరుతూ ఇప్పుడు ముగింపు ప్రార్థన ఫాదర్ గారు చేసిన తర్వాత తండ్రి గారు తమ యొక్క ఆశీస్సులను మనకు అందజేస్తారు.
ప్రత్యేకంగా మన డేటరీ గురువులకు డైనమిక్ సెక్రటరీగా ఈరోజు నియమితులైనటువంటి డిసి రాజపాల్ గారు మన గట్టిగా చెప్పడం కొట్టి రాబోయే రోజుల్లో నేను చాలా చేయాలి. ఈ ఆఫీస్ వర్క్ అంతా కూడా అర్థం చేస్తారు. నాకు పర్సనల్గా ఇవన్నీ సభ్యుల స్థాయి చేయడానికి కూడా నా తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు బ్రాహ్మణులుగా ప్రారంభం చేశాక తండ్రి గారు ఆశీస్సులు ఇస్తారు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాం. మున్సిపల్ డిపార్ట్మెంట్ హాల్లో అందరికీ కూడా గురువులు అమ్మగారు మాత్రం ఫాదర్స్ హౌస్కి వచ్చి భోజనాలు స్వీకరిస్తారు. మహాపరిశుద్ధులను సర్వశక్తులను ప్రభుత్వ యేసయ్య మీ నామమున వేలాది స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా శ్రీకాకుళ వెంకటేశ్వర కాపరి మహానంద వహించిన శ్రీ శ్రీ రాయగల విజయకుమార్ తండ్రి గారి యొక్క ఆధ్వర్యంలో బద్దలి డైనరీ ప్రభా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా సినడల్ థీమ్స్ ని ఉద్దేశించి 4 అంశాలని కూలంకషంగా చర్చించి చక్కనైనటువంటి నివేదికను మరి ఏర్పాటు చేసుకొని ఎంతో ఆసక్తిగా ఎంతో గౌరవంగా విశ్వాసంగా ప్రభువా మేమందరం కూడా ఈ సమావేశంలో పాల్గొని నిర్వహించినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభా, మీ వాక్యంలో విడినట్లు ఎక్కడ 2 లేక 3 మీ పేరుని గుమ్ముకుని ప్రార్థిస్తారు వారి మధ్య ఉంటారు వాగ్దానం చేస్తున్న యేసయ్య. ఈ యొక్క డైనరీ మీటింగ్లో 8 విచారణ గురువులు అలాగే మరి ప్రజలు ఉపదేశులు మరిదల సభ్యులు విన్సెంట్ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీకు వందనాలు ప్రభువా. మీ సహాయం లేకుండా మేము ఎవరూ కూడా ఏమీ చేయలేము. మరి ఈ సినడల్ సంబంధించినటువంటి అంశాలని ఎంతో చక్కగా అవగాహన చేసుకోవడానికి ముందుగా మరి చక్కనైనటువంటి మాటలు అందించినటువంటి గురుశ్రీ దూసి రాజపాల్ గారు వికారి జనరల్ శ్రీకాకుళం ప్రభా వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రానున్న రోజుల్లో మిగతా 3 డైనరీలు కూడా ఈ యొక్క సినడల్కి సంబంధించినటువంటి అంశాలలో పాల్గొని ఆసక్తిగా చక్కగా వారి ప్రోత్సాహాన్ని అందించే దిశలో వారు నడిపించమని మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసి వారి అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు నివేదిక రూపంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మరి ఈ కార్యక్రమాన్ని బర్త్డే డైనరీలో ఏర్పాటు చేసిన బర్త్డే డీన్ అయినటువంటి గురుశ్రీ సంజీవ్ గారు కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. రానున్న రోజుల్లో ఈ బర్త్డే డైనరీలో జరగబోయేటువంటి సమావేశాలు కార్యక్రమాలు చక్కగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి విధంలో మేము నడిపించే విధంలో మా అందరినీ ఆశీర్వదించి జీవించమని మీ పరిశుద్ధాత్మను మీ దూతల కాపుదలలో మమ్మందరం నడిపించమని ఈ మనవలన్నింటినీ మానవుడు మీ ప్రియకుమారుడు యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుగాక. సమాధానంతో వెళ్ళి